ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. ఈరోజు బాబా వారి సందేశం ఏమిటి అంటే, తల్లి నీ సాయి తండ్రిని నమ్మి ఈ క్షణమే ఇది విను. నువ్వు నన్ను కోరింది నీకు ఇవ్వబోతున్నాను. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు బిడ్డ అని సాయిబాబా వారు చెప్తున్నారండి. ఈరోజు బాబాగారి సందేశము, తల్లి కాస్త జాగ్రత్తగా మనసు పెట్టుకొని విను. నీవు తల ఎత్తుకొని గర్వంగా జీవించబోతున్నావు. అవును బిడ్డ, నీవు నన్ను నమ్మి ఈ క్షణమే విను, తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారు అంటున్నారండి. మనకి బాబాగారు ఎలాంటి సందేశాలు చెప్పినా అది చిన్న మాట అయినా కానీ మనకి దైవవాక్తో సమానం అన్నమాట. మన బాబాగారు ఇంతలా చెబుతున్నారు అంటే అందులో తప్పకుండా మర్మము అనేది ఉంటుంది. మరి బాబాగారు తీసుకువచ్చిన ఆ శుభవార్త ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను, ఆత్మీయులను, బంధువులను ఇలా దాటుకుని వచ్చావు కదా. అలా కొన్ని రోజులు సంతోషంగా గడిపావు, కొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు. అవును కదా తల్లి. మరికొందరు నిన్ను అవమానించి నీ మనసును గాయపరిచారు. ఇంకొందరు మరిచిపోలేని చెడు జ్ఞాపకాలను మిగిల్చారు. నిజమే కదా తల్లి. ఇవన్నీ దాటుకు వచ్చిన నీవు నీ జీవితం మీద విరక్తితో కూర్చొని ఉన్నావు. ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏమి చేయాలో తెలుసా? కాస్త ఓపికగా ఉండమ్మా. ఎవరైతే నిన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారో వారే స్వయంగా నీకున్న కర్మ అనే దుమ్మును దులిపేస్తున్నారు. అవును తల్లి, కర్మ అనేది అందరూ అనుభవించవలసిందే. కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా నీ కర్మను భాగాలుగా పంచుకుంటున్నారు. ఇక అసలు నీవు దిగులు పడనవసరం లేదు. వాళ్ళు పెట్టే బాధలకు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది. నీ కర్మను పూర్తిగా వాళ్ళే లాగేసుకుంటున్నారు. ఇక ఆనందంగా ఉండు. ఇక నీ కష్టాలు, వాళ్ళ కష్టాలు వాళ్ళే అనుభవిస్తారు. అలాంటి వారికి నీవు కృతజ్ఞతలు చెప్పు, అసలు బాధపడకు. ఇక రాబోయే రోజులన్నీ ఇక నీవు గర్వంగా తల ఎత్తుకొని జీవించబోతున్నావు. నన్ను నమ్ము తల్లి. ఏమి జరిగినా అది అంతా నా మంచికే అని అనుకో. నా బాబా నాకు ఎప్పుడు మంచే చేస్తారు అని నమ్ము. చిన్న చిన్న విషయాలకే దిగులుపడి ఒక మూలను కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటావు. ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉంటావు. అలా ఎప్పుడూ ఉండకు తల్లి. ధైర్యంగా ఉండు. దేన్నైనా ధైర్యంగా నిలబడి ఎదిరించు. నేను ఏదైనా చేయగలను, విజయాన్ని సాధిస్తాను. నేను దేన్నైనా ధైర్యంగా నిలబడి ఎదిరించి నేను ఏదైనా చేయగలను, విజయాన్ని సాధిస్తాను అనే నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు అలానే జరుగుతుంది. ఇప్పుడు నీకు ఏది వచ్చినా అది చిన్న కష్టమే అని ధైర్యంగా ఉన్నావు కదా. కానీ ఇంతకుముందు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ధైర్యం నీకు ఉందా? లేదు కదా తల్లి. ఈ ధైర్యం నీకు బాబా ఇచ్చిన వరం. ఇక నీకు గెలుపుదారి చూపించబోతున్నాను. విజయం ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటుంది. అన్ని అడ్డంకులు, అవమానాలు దాటుకొని నీవు గర్వంగా తల ఎత్తుకొని జీవించే రోజు రాబోతుంది. దాన ధర్మాలలో నీ చెయ్యే పై చెయ్యి అవుతుంది. అందరికీ నీ చెయ్యి సహాయం చేస్తుంది. నా బిడ్డవైన నీవు రాణిలాగా జీవించబోతున్నావు. ఎప్పుడూ కూడా నీలో ఉన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని వదులుకోకు. ఎవరికీ భయపడకు. నీకు తోడుగా నేను ఉన్నాను. నా చెయ్యి పట్టుకొని ధైర్యంగా నడువు. విజయం కోసం పోరాడు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది తల్లి. సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీవు భయపడవచ్చా? చెప్పు తల్లి. ఇకపై ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.